ఒకటో అధ్యాయం, క్షమించాలి, 1వ అధ్యాయము 6వ వచనం. దయచేసి తీసిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మరోసారి ఆ మాట అందరం కలిపి చదువుదాం. అందరూ పెదాలు ఇవ్వాలి. రావటమే పాఠాలు చెప్పించుకోవడం కాదు. ఆ పాఠం వారమంతలో ధ్యానం చేసిందని అప్పగించేవారిగా ఉందాం. మౌనంగా ఉండొద్దు. దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండొద్దు. ఆర్భాటముతో ఆశ్చర్యకరమైన దేవుడిని ఆరాధించేవారు, బిగ్గరగా సంతోషముతో దేవుడిని ఆరాధించేవారు ఉండాలి. అంతేగాని మౌన స్థితి మంచిది కాదు. మౌనం మంచిది కాదు. లోకంలో మనం మౌనంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో మనకు స్వతంత్రులు. దేవుడిని ఆరాధించిన కొరకే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును ధన్యతగా ఎంచుకొని బిగ్గరగా దేవుడిని ఆరాధించిన కొరకే కలిగి ఉందాం. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్త గమనించిన వారమైతే ఏమని రాయబడతా వచ్చింది? మనలను ప్రేమించుచు. మనలను ప్రేమించుచు, ప్రేమించి కాదు, ప్రేమించుచు. అనుదినం మన జీవితంలో దినదినము ఆయన ఏం చేస్తున్నాయంట? ప్రేమించుచు. ఆ 2024 సంవత్సరాల క్రితము 2024 సంవత్సరాల క్రితము ఆయన మన ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధారణ తిరిగి లేచి మహామౌని కుడిపార్శ్వమున కూర్చుండి మానక మన కోసం ప్రార్థన విజ్ఞాపనం చేయించుండు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనాడు ప్రేమించి ప్రాణం పెట్టడమే కాదు, ఆనాడు ప్రేమించిన వాడు ఏం చేస్తావని అంటే ప్రేమించుతూనే. ఈ లోకములో ప్రేమ, భార్య మీద ప్రేమ, భర్త మీద ప్రేమ కొంతకాలమే. అది రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయి ఒక కుమారుడు కుమారుతో బిడ్డలు పుట్టేంత వరకు ప్రేమ ఉంటుంది. ప్రేమ తప్పిపోతారు. ఆ విధంగానే బిడ్డలు కూడా పెళ్లి చేసేంత వరకే భార్య వస్తే ఆ ప్రేమ తప్పిపోతాం. ఆ కుమారుడు కూడా తనకు మళ్ళా సంతానం కలిగితే ప్రేమించుతూనే ఉండలేరు. ఎన్నోసార్లు అది ఏ వస్తువునైనా, లేకపోతే ఆరోగ్యాన్నైనా, లేకపోతే అందాన్నైనా, వయస్సునైనా, ఆస్తినైనా, అంతస్తునైనా, కలిగి ఉన్న దేనినైనా ఏం చేస్తామంట? చెప్పండి. కొంతకాలమే ప్రేమిస్తాం. మరొకటి కొత్తది వచ్చిందంటే చెప్పండి, ఎంతో ఇష్టపడి 10 ఏళ్ళు పెట్టి చీర కొనుక్కుంది, కొత్త మోడల్ వచ్చిందంటే ఇంకంతే సంగతులు, ఇది బాధే. ఆ విధంగా మంచి మోడల్ ఫోన్ వచ్చింది, ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్నావు, కొత్త మోడల్ వచ్చిందంటే ఇది బాధే. కొనుక్కోవడానికి అవకాశం ఉండి కొనుక్కోలేకపోయినా దృష్టిలో మాత్రము బాధే. కొత్త మోడల్ వచ్చింది. ఆ విధంగా బండి అయినా, ఆ విధంగా కుటుంబం అయినా, ఆ విధంగా కలిగి ఉన్నది ఏదైనా కానీ మనకేమైపోద్దంట? కొంతకాలానికి పాతది రోతేసింది, ఇసుకు చెందుతాం. చాలా ఆగమ్మా, ఏం కావాలి ఇప్పుడు నీకు? మొదట్లోనే ఏమన్నా కావాలమ్మా, బజారు పోతున్నాం అంటాం. తర్వాత ఏం బయటికి పోతుంటే పద్దాలు ఇసుకెత్తావేది? తర్వాత మన ప్రేమ కానీ యేసయ్య ప్రేమ అలా కాలేదు. ఎలా అయింది చూడండి. హేబేలు గ్రంథమా కాదు, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22.
యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గాని కనుక మనము ఏం కాకున్నాం, నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయనకి ప్రేమ అధికమవుతా ఉంది, మన మీద ప్రేమ అధికమవుతా ఉంది, వాత్సల్యం అధికమవుతా ఉంది. మన పట్ల ఆయనకున్నటువంటి ఇంకా ఇష్టం పెరుగుతూ ఉంది, ఇష్టం పెరుగుతూ ఉంది. పిల్లలు కూడా చక్కగా పుట్టిన వెంటనే ఆ ఉరికిలో ఉండగానే ముందు పెట్టుకుంటాం. ఇంకొంచెం 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 పెరిగి ఇదిగో ఇంత అయ్యాడనగానే ఏం చేస్తామంట చెప్పండి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాగానే అప్పుడు దాకా కూడా ఉండలేమండి. కాస్త ఏదైనా గారాబం చేయగానే లేదన్నా చెప్పింది ఏదైనా వినకపోతే ఏం చేస్తామంట? చెప్పరేమి, చేసినవి కూడా చెప్పరా? చెప్పండి, ఏం చేస్తాం? ఎమ్మన్నే నాయకుడి. కానీ ఆయన అలా లేదండి. మనం గారాబం చేసినా, మనం వండుకున్నా, మనము ఏ పరిస్థితిలో ఆయన సన్నిధిలో ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడంట? నూతన వాత్సల్యం కలిగి ప్రేమించుతూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రేమలో కొదవ లేదు. ఆయన ప్రేమ ఎలా ఉందంటే ఎలా ఉందంట? ఇంకా అధికమగుచు ఉంది. అట్టి ప్రేమమయుడైనటువంటి తండ్రి నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ఏం చేశాడు అనేది ప్రకటన గ్రంథంలో మళ్ళీ చదువుకుందాం. ఏం చేస్తూ వచ్చాడు? బైబిల్ చదవండి. 1వ అధ్యాయము 6వ వచనం. మళ్ళా మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి ఎవరికి ఆరాధన, ఎవరికి మహిమ? మాట్లాడండి. మేము మాట్లాడలేము, మౌనంగా ఉంటామండి. మొక్కవాడు లేదు, వెనకాల కూర్చోండి. పోయి నోరు తెరిచి స్పందించేవాడు మాత్రం ముందు కూర్చోండి. మొక్కవాడు లేదు దాంట్లో. ఆశ ఆరాటం లేని ముందెందుకు, వెనకమారన్నది పర్లేదు. మీకు సమయం ఇచ్చినప్పుడే రాండి ముందుకు. ఎదుట వాక్యం చెప్పేవాడు మిమ్మల్ని బట్టి నిరాశ రాకూడదు. ఏదైనా బాధ లేదన్నట్టు ప్రార్థన చేసుకోవాలి. హుషారుగా ఉద్యోగం ఉండాలి. కానీ అలాగా ఉండకూడదు. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నాడు? ఆనందంతో సంతోషంతో ఉండాలి. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. స్పందన రావాలి. మొప్పాటం లేదు. అలా నా దగ్గర నుంచి అలా రాలేదనుకుంటే వెనక లైన్లో కూర్చోండి. అలా ఉండగలిగిన వాళ్ళు ముందుకు వస్తారు. ఈరోజు నుంచి గుర్తుపెట్టుకొని చెప్పే పని లేదు. కాబట్టి ఇక్కడ అంటాడు మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. అక్కడ పుట్టోట్లో చూడండి 4 ఏముందో? కలిగిన ఏమి? కడిగిన. ఇక్కడ మనము జాగ్రత్త గమనిస్తే మన ప్రేమించుతూ తన రక్తం వల్ల మన పాపములను విడిపించిన వారికి అని అక్కడ రాశాడు. ఇక్కడ కడిగిన వారికి. కడగడానికి ఏం చేశాడు ఆయన? కడగాలంటే ఏం చేయాలి? రక్తం చిందించే సరిపోలా. ఇంట్లో నీళ్ళు ఉండే తొట్టి నిండా, ఇంట్లో తొట్టి నిండా ఉండే నీళ్లు, ఆ నీళ్లు ఉన్నంత మాత్రాన పిల్లగాడు గురికి వాళ్ళు స్నానం చేయించాలి. స్నానం చేయాలంటే ఆ పూసుకున్నోడు ఎట్లా ఉన్నాయి, ఆ పూసుకున్న మురికిని మనము తాకాల్సిందే. తాగేటప్పుడు ఏముండకూడదు? ఏముండాలి? పోనీ అదేనా చెప్పండి. ప్రేమతో కడగాలి. అదే ఇక్కడ ఆయన రక్తం ద్వారా ఏం చేశాయంట? మన పాపములన్నిటినీ కడిగేసాయంట. ఎక్కడేది ఉందో ఆ పాపాలన్నిటినీ కడిగేసాయంట. ఫరో అంటున్నాడు మోషే అహరోనులతో,
నేను మహాపాపము చేసినవాడు. దావీదు అంటున్నాడు నేను పాపం చేసినవాడు. ఆ విధంగానే సౌలు అంటున్నాడు నేను పాపం చేసినవాడు. ఆ విధంగా మన పితరులు ఎందరో అనేక పర్యాయములు, అనేక రీతులుగా, అనేక రూపాలుగా వారు పాపములు చేసిన వారిని గుర్తిరిగి ఉన్నారు. తిరుగుబాటు పాపము, అవిధేయత పాపము, అవివేకం పాపము, లోబడకపోవడం పాపము, దేవుడి వాక్యం వినకపోవడం పాపము, దేవుడి వాక్యం ధ్యానించకపోవడం పాపము, ప్రార్థన చేయకపోవడం పాపము, ఇలా ఎన్నో పాపాలతో నిండిపోయి ఉన్నారు. కానీ ఆ పాపాలన్నింటినీ ఏం చేశాడు చెప్పండి? వేశాడు. కడగాలంటే ఆయన ఏం చేశాడు? వాటిని ముట్టుకున్నాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రమును ముట్టుకోమని ఏమైంది? రక్తధార కట్టింది. మరి ఎట్లా కట్టింది? ఆయనలో నుండి ప్రభావం వెడలిపోయి జ్ఞాపకం చేస్తుంది. ఆయన పాపములన్నిటినీ కడిగాడంట. కడగాలంటే ఆయన గాయపడ్డ హస్త తాకుడు మనల్ని తాకుతూ వచ్చింది. ఆయన గాయపడ్డ హస్త తాకుడు మనల్ని ముడుతూ వచ్చింది. ఆ హస్తముల చేత ముడుతూ తాకి కడుగుతూ వచ్చాడు. ఎవరికి మహిమ చెల్లించాలంటే మన పాపములు కడిగిన వారికి మహిమ చెల్లించాలి. ఎవరిని మనం ఆరాధించాలంటే మనం విమోచించిన వాడిని ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి అంటే మన కొరకై ఆ మహామౌని కుడిపార్శ్వమున కూర్చుండుట, లేకపోతే దేవునితో సమానంగా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్న వారిని ఆరాధించాలి. మన కొరకు త్యాగము చేసిన వాడిని ఆరాధించాలి. మన కొరకు యాగము చేసిన వాడిని ఆరాధించాలి. మన కొరకు యజ్ఞ పశువుగా తను తాను అర్పించుకున్న వారిని ఆరాధించాలి. అంతేనా? 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 చూడండి, మత్తయి సువార్త 26:28. మత్తయి సువార్త మళ్ళీ వస్తాం. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఎవరి కొరకంట? ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు ఈదుల కొరకు మాత్రమే కాదు, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్నారు. పాపములు కడగటం మాత్రమే కాదు, ఆ పాపాలు మళ్ళీ తిరిగి ఏమైనాయంట? క్షమింపబడుతూ కూడా వచ్చినాయి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాయబడుతూ వచ్చింది. ఆయన ఒక సందర్భంలో చెబుతూ వచ్చాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. సందర్భం చదవండి. 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకును వచ్చినని చెప్పి. ఎందుకు వచ్చాడంటే ఆయన అనేకులకు ప్రతిగా. నీవు నేను ఏలబడవలసి ఉందా సిలువలో? నీవు నేను దైవోగ్రతకు పాత్రము కావాల్సి ఉంది. నీవు నేను ఆకాశానికి భూమికి మధ్యలో చాలాసార్లు అంటారు కదా పెద్దోళ్ళు, ఏలాడు తెలుసా నేను వస్తే అంటారు. ఇక్కడ అంటాడు, మాట మధ్య చదువుమా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము కంటే సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే వాడికి ఏమి ప్రయోజనం? అంటే ప్రాణం ఎంత విలువైందో. ఆత్మదేవులు ఉండాలి అంటే ప్రాణం ఉండాలి. ఆత్మదేవులు ఉండాలి అంటే ప్రాణం ఉండాలి. ప్రాణం లేకపోతే ఆత్మ ఉండదు. ప్రాణం లేకపోతే ఆత్మ ఉండదు. ఆత్మ లేకపోతే దేహము. ఈ రెండింటికి మధ్యలో వారదే ప్రాణం. అలాంటి ప్రాణాన్ని ఏం చేశాడంట చెప్పండి? అనేకుల క్రయధనము కొరకు. కాబట్టి పాప క్షమాపణ కొరకే చిందించాడు, పాపములు కడగడానికి చిందించాడు, పాప క్షమాపణ కొరకు చిందించాడు. క్రయధనముగా అంటే అప్పు తీసుకొని దాసులుగా ఉండిన వారి కొరకై ఏం చేశాడంట చెప్పండి?
ఏం చేశాడు? వారి రుణములు తీర్చుట కొరకై ఆయన చిందిస్తూ వచ్చాడు. నిర్గమకాండములు మనం చూడగలం, లేవియ కాండములు మనం చూడగలం, సంఖ్యాకాండములు మనం చూడగలం. పాప పరిహారార్థమై పశువులను అర్పించారు, పాప పరిహారార్థమై గొర్రెలను అర్పించారు, పాప పరిహారార్థమై ఇంకా దూడల్ని అర్పిస్తూ వచ్చారు. పాపం ప్రక్షాళన చేయు కొరకై అనేకము ప్రజల కొరకు, పెద్దల కొరకు, యాజకుల కొరకు అనేకమైనటువంటి పశువులు అర్పింపబడుతూ వచ్చినాయి క్రయధనముగా. కానీ మన కొరకు ఏ క్రయధనము ఎవరు మనము చెల్లించుకుంటానికి కూడా మనకు సరిపోయిందంతా. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేస్తూ వచ్చాడు? మన పాపములన్నిటినీ కడిగి ఏం చేశాడు? పవిత్రులుగా. ఒకప్పుడు ఏమై ఉన్నామంటే అపవిత్రులమే, పాపులమే, అపవిత్రులమే, దాసులమే. దేనికి దాసులమే? దేనికి దాసులమే? పాపానికి, మరణానికి, లోకానికి, సాతానికి. ఇంకా చూసుకుంటే ఎన్నిటికో దాసులమే. అప్పులు తీసుకొని ఉంటాం, వాళ్ళకి దాసులమే. రుణం తీసుకొని ఉంటాం అన్నాడు కదా. అనేకులు మన భోజనానికి పిలిచినప్పుడు ఆ విషయంలో తేటగా చెప్పాడు. ఉండవాడిని పిలిచిన ఎడల ఉపయోగం ఏముంది? మళ్ళీ తిరిగి మళ్ళీ పిలుచుకుంటాడు, రుణం లేదు. అదే లేని వాడిని పిలిస్తే అతను నీకు రుణమై ఉంటాడు. తగు కాలమున అందరికి నీ భోజనము పెట్టుటకు ఆహారం ఇచ్చుటకు ఆయన ఏర్పాటు. అందరికి భోజనం పెట్టాడు అంటే దాన్ని బట్టి కూడా ఏమై ఉన్నామంట? దాసులు. ఎన్నో రకాల దాసత్వం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంట? దాసత్వం అంటే ఇప్పుడు నీ దగ్గర నేను 100 రూపాయలు తీసుకున్నాను, నీకు రుణస్తున్నా కాదా, దాస్తున్నా కాదా? మరి దాన్ని విడిపించిన వాడికి నేనేమయ్యాను? మళ్ళీ మధ్యవర్తిగా ఇర్మియా ఉన్నాడు, అన్న ఇస్తాలే 100 రూపాయలు అని అన్నాడు. ఆ 100 రూపాయలు తిరిగి ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎవరికి దాచుండి అయ్యాను? అటువంటి యేసు ప్రభు వారు మన పాపముల కొరకై మనం చేసిన పాపం క్రయధనము అంటే ధనము యొక్క రుణము పత్రము నుండి మనం విడిపించాడు. రుణపత్రము, అభియోగ పత్రము, మన మీద ముద్రించబడిన ప్రతి విధమైనటువంటి మరణానికి పాత్రలకు ముద్రించబడిన ప్రతి పాత్ర నుండి, ప్రతి పత్రము నుండి కూడా మనల్ని విడిపించాడు. అందును బట్టి దేవా నీకు చెప్పండి, రుణస్థులమై ఇప్పుడు ఒకప్పుడు లోకానికి దాసులము, ఇప్పుడైతే నీకు దాసులుగా మమ్మల్ని చేసుకున్నాం. అందును బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఒకసారి మనం మళ్ళా తిరిగి మార్కు సువార్త 14:24 చూడండి. మార్కు సువార్త. అప్పుడు ఆయన ఇది నా నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము ప్రస్తుతగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేనికోసం చిందించిందంటే ఆ రక్తము క్రయధనముగా చిందించబడతా వచ్చింది. కాబట్టి ఒక మాట మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం తీసిన వారు చదవండి. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్తున్నాం. కాబట్టి ఏం చెల్లించాడు? మనకి ఏం చెల్లించాడు? నిర్గమకాండము 21వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండము
21వ అధ్యాయం 30వ వచనం చదివే. పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వారికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. ఏం చెల్లించాలి? ధనము చెల్లించాలి. ధనము చెల్లించకపోతే ఏమవుతుంది? ప్రాణము విమోచింపబడదు. అనగా ఎవరికి దాస్యత్వంలో ఉందో వాని దగ్గరే అంతమొందించబడింది, లేకపోతే చనిపోదు. వారి దగ్గరే విడవబడింది. చనిపోయేటప్పుడు కూడా దాస్యత్వమే. నేను ఎవరు అంటున్నారు? అన్న అప్పు చేసి చనిపోతే చెప్పండి, పరలోకంలో కూడా దాసులమే. దాని కొరకు క్రయం చెల్లించబడింది. రెండో మాట చూడండి. లేవియాకాండము, దానికి వెల చెల్లించబడింది. లేవియాకాండము 21వ అధ్యాయము 50వ వచనం, 25వ అధ్యాయం 50వ వచనం. లేవియాకాండము 25:50. అప్పుడు వారు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరం వరకు ఏం చేయాలంట? తన్ను కొనువానితో. ఇప్పుడు ఆయన మనల్ని కొన్నాడా లేదా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనకు కొన్నాడా లేదా? కొన్నప్పుడు ఏం చేయాలంట? చదవండి మాట. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు లెక్క చూచుకొనవలెను. వారి క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. చేతగాడైన దినముల కొలది ఆ క్రయధనము తగ్గింపవలెను. అది ఉండిన కొలది తగ్గిపోలేదు. తర్వాత చూసుకుందాం. ఇప్పుడు లెక్క ఉందా లేదా? లెక్క చూసి వడ్డీతో సహా ఆయన కట్టాడా లేదా? చెప్పండి. మన కొరకై లెక్క చూసి వడ్డీతో సహా కట్టాడా లేదా? ఎవరి కొరకు కట్టాడు? అందరి కొరకు కట్టాడు. నా కొరకే కట్టాడు. ఆరు కొరకు కట్టాడు. వారి కొరకు కట్టాడు. ఉన్న అందరి ప్రపంచం మీద ఉన్న మానవులందరి కొరకు కట్టాడు ఆయన. కులాంతో పని లేదు, మతాంతో పని లేదు, వర్గంతో పని లేదు. అందరి విమోచన క్రయధనం కొరకై లెక్క చూసి మరి కట్టాడు. అదే పూటకోళ్ళు వాని ఇంట్లో ఉంటది ఆ మాట. ఏమని రాశాడు? ఇదిగో అతనికి కావలసినదంతయు అతనికి సమకూర్చి అనుగ్రహించు. అంటే ఆహారమా, వస్త్రమా, ఏది కావాలంటే అది ఇవ్వు. దీన్ని నువ్వు తీసుకో, వాడు. ఇంకా ఏదైనా ఇవ్వాల్సి వస్తే నేను వచ్చి లెక్క చూసి నీకు ఇస్తా. కాబట్టి ఏం చేశా అంటే మన కొరకు ఆయన లెక్కలన్నీ చూసి ఏ మాత్రము అయ్యా ఏదో ఇన్నాళ్ళ నుంచి మేము వడ్డీ కడతానే ఉన్నాం. మనమైతే అది అంటాం, ఇన్నాళ్ళ నుంచి వడ్డీ కడతానే ఉన్నాం కదా, ఇదిగో 100 రూపాయలు తగ్గించు, 50 రూపాయలు తగ్గించు, 555 రూపాయలు వచ్చింది అనుకోండి. ఏం చేద్దాం? 550 ఇచ్చి 5 రూపాయలు తగ్గిస్తాం. ఒకవేళ ఊరుకునేవాడైతే 555 రూపాయలు కూడా తగ్గించి 500 మట తగ్గిస్తాం. కానీ అట్టగా ఆయన అటు చేయలేదంట. ఎడ చేశాడు? లెక్క చూసి అన్నా పైసలతో ఇచ్చాడు. రే మొన్న ఆయన చిరిపిచ్చాడు కదా, నేను వడ్డీ తీసుకోవాలా, అసలే తీసుకున్నానంటే ఇంకా ఏదో కష్టం. అట్లా కాదు. మనము అప్పు మొదలుపెట్టింది అంటే దాసత్వంలోనికి వెళ్ళింది మొదలుకొని, లేకపోతే మనము అమ్ముకునేది మొదలుకొని క్రైమ్ అంతటి నేను చేశాడంట. వడ్డీతో సహా లెక్క చూసి కట్టాడు. అందుని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, 13వ అధ్యాయము 8వ వచనం దయచేసి చదవండి. చదవండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఒకని ప్రాణమునకు
వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను. ఇప్పుడు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఒకరి ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేసింది. ఐశ్వర్యము దేనిగా కొన్నాడు? మనల్ని దేని పెట్టి కొన్నాడు? రక్తం పెట్టి కొన్నాడు. ఇక్కడ ఐశ్వర్యాన్ని దేనికి పోల్చాడు? చెప్పండి. ఐశ్వర్యము రక్తము, ఐశ్వర్యము ప్రాణము. యేసు ప్రభు వారు ఎండి బంగారముల చేత కొనలా మనల్ని, ఎండి బంగారముల చేత కొనలా, క్షయ వస్తువుల చేత కొనలా. మరి దేంతో కొన్నాడంటే దేంతో కొన్నాడు? ఇప్పుడు ఆయన దగ్గర ధనం లేదా కొనాలనుకుంటే? దేంతో కొనలేదంట. ఇప్పుడు ప్రాణానికి ఒకటి ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము కలుగజేయదు. మరి ఐశ్వర్యం ప్రాయశ్చిత్తము కలుగజేస్తుంటే మనందరి కొరకు ఒక ప్రాణం పెట్టగలిగిన వాడు, తన ప్రాణాన్ని పార్పణంగా పోయగలిగిన వాడు, అంత త్యాగశీలైన వాడు, ఎండినాది బంగారము నాది, కొండమేకులు నావి, కలిగి ఉన్నాయనియు నాయి అని చెప్పిన వాడు వాటి పెట్టి మనం కొనలేడా? కొనగలడా లేదా? కానీ వాటి బట్టి కొనలేదని. వాటి పెట్టి కొంటే వాటికే దాసులు మనం. చెప్పరేమి? వాటి పెట్టి కొంటే వాటికే దాసులు. కనుక వాటికి దాసులవుట ఆయనకి ఇష్టం లేక ఆయన మన దేని పెట్టి కొనాలంట? ఆయన రక్తం పెట్టి, ఆయన రక్తంలో పెట్టి. ఎందుకయ్యా అంటే ఆయనను మహిమపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనను కీర్తించడానికి ఆయన మనల్ని అన్నాడు. లెక్క చూసి మరి కొన్నాడు. ఏ విషయంలో కానీ ఇంకా నువ్వు ఎవడన్నా వచ్చి నువ్వు పలానా విషయంలో ఇంకా రుణం ఉన్నావంటే లేదు, ఆయన నా విషయమై రుణము చెల్లించాడు, ఆయన దగ్గర పోయి లెక్క చూసుకో. ఎవరైనా ఏమంటున్నాడు? 33 అధ్యాయాలు అనుకుంటా, ఒక్కసారి చదువుదామా? మాట గుర్తుకు రావట్లేదు. 33:24 అనుకుంటా, దయచేసి చూడండి. ఏమంటున్నాడు ఒక మాట? 33:23 కూడా చదివాయి. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకును వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయ్యుండి నీడల దేవుని వారి యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వాడిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చు. ఏ దొరికిందంట? ఎప్పుడు దొరికింది? పాతాళము నుండి విడిపింపబడినప్పుడు. ఏదో మనుషుల నుంచి కాదండి, మనుషుల నుంచి కాదు దేవుడికి మనల్ని విడిపించింది. యేసే మనల్ని విడిపించింది. ఎక్కడి నుండి అంట? చెప్పరేమి? పాతాళ వశము నుండి. 89వ కీర్తన చూడండి ఒకసారి. 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 48 చదవండి అమ్మా. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా ఎవడున్నాడు? ఇదిగో నేను తప్పించుకుంటాను అని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? అందరూ ఎవరు వశం అయిపోయారంట? పాతాళ వశం అయిపోతూ వచ్చారు. పాతాళం నోరు తెలుసుకొని ఎవరిని మినుగుదునా అని ఎదురు చూస్తా ఉంది. దాన్ని గుర్తెరిగినటువంటి ఏమంటాడు? ఉన్న దేవదూతలు ఎందరో ఉన్నారు, వారందరూ ఒక్కడైనా మధ్యవర్తిగా వచ్చి ఆ పాతాళం నుండి నన్ను విడిపించినా ఎంతో మేలు. పాతాళం నుంచి విడిపించబడాలని ఆది నుండి ఎంతో మంది ఎదురు చూస్తూ వచ్చారు. కాలము సంపూర్ణమైనప్పుడు చూడండి అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి, అయితే కాల
సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకు పంపాడు? పాతాళ వర్షము నుండి విడిపించడానికి, పాతాళముతో లెక్కలు చూసుకోవడానికి. ఎవడు పోతాడు పాతాళం దగ్గరికి? పోయి ఎవడు తిరిగి రాగలడు? మరణముతో లెక్కలు చూసుకోవడానికి, మరణమునకు సమీపించి ఎవడు తిరిగి రాగలడు? దైవ ఉగ్రతతో లెక్కలు చూసుకోవడానికి, దైవ ఉగ్రతతో లెక్కలు చూడగలిగిన స్థాయి స్తోమత ఎవరికి ఉంది? ఇలా మనం చూసుకుంటే ఎన్నో విషయాలు మరణం యొక్క బలము గలవాడైన అపవాదితో కూడా లెక్కలు చూశాడు. ఏంటి సంగతులు? నా బిడ్డలు ఎవరెవరు దాసులై ఉన్నారో, ఏ ఏ విషయాల్లో అమ్ముకున్నారో మనకు తెలుసు. ఏ ఏ విషయాల్లో మనం అమ్ముకున్నామో, ఏ ఏ విషయాల్లో దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ వచ్చామో, దేవునికి అయిష్టంగా జీవించామో మనకి తెలుసు. మనకే చీ అనిపించే జీవితం మన జీవితంలో ఇప్పుడు మనకు కనపడతా ఉంటుంది. ఒకప్పుడు నిజమే అన్నామంటే అసహ్యమైందని అర్థం. అలాంటి పరిస్థితులు అన్నిటిలో నుండి ఏం చేశాడు ఆయన? చెప్పండి. నువ్వు నేను అనుకోవచ్చు ఏదో వీటి నుంచి కరువు తెగుళ్ళ నుంచి, కరువు తెగుళ్ళు ఉంటే అంత పోతే అంత, రోగము నొప్పులు ఉంటే అంత పోతే అంత, బాధలు వేదనలు ఉంటే అంత పోతే అంత, కష్టాలు కన్నీరు ఉంటే అంత పోతే అంత, బంధువులు డాష్ 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 ఈ కాదు, వీటి నుంచి కాదు విడిపించింది మనం. పాతాళ వర్షము నుండి, పాతాళ లోకము నుండి విడిపించాడు. అంత మాత్రమేనా నిత్య నరకాగ్ని గుండము నుండి మనం విడిపించాడు. అంతేనా? కీర్తన 35వ అధ్యాయము, విడిపించుడు కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు 35వ అధ్యాయము 35వ అధ్యాయము ఎక్కడి నుండి విడిపించాడు? 35వ అధ్యాయము చదువు. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? ఎవరి చేతిలోంచి అంట? మించిన బలము గల వాని చేతిలో నుండి, దీనులను దోసుకుని వారి చేతి నుండి, దీనులను దరిద్రులను నిడిపించువాడవు నీవే. చూసావా? ఎవరి చేతిలో నిడిపించాడ? చెప్పరేమి? మించిన బలము గల వారి చేతిలో నుండి, దోసుకుని వారి చేతిలో. ఏం దోసుకొని పడ్డాం? అందుకే ఆరాధన చేసినప్పుడు అంటుంది, అయ్యా విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఇచ్చిన రక్షణ నా అర్థం ఏమి లేదు. అన్ని పోగొట్టుకున్న వాళ్ళమే. ప్రేమ పోయింది, సంతోషం పోయింది, సవాసం పోయింది, ఆయన సన్నిధి పోయింది, నీతి పోయింది, యథార్థత పోయింది, పరిశుద్ధత పోయింది, న్యాయం పోయింది, అన్ని పోయినాయి. దైవత్వం అంతా కోల్పోయాం. దైవత్వం వచ్చింది మనలోకి. అబద్ధము, మోసము, దొంగిలటము, దొంగతనము, ఇంకా చెప్పుకుంటే మనకు తెలిసినవే అవన్నీ వచ్చినాయి మన జీవితంలోనికి. కాబట్టి అక్కడ అంటాడు, దోసుకున్న వాడి చేతి నుండి. ఏమి దోసుకున్నాడు? మన ప్రాణాన్ని దోసుకున్నాడు. ఏం దోసుకున్నాడు? మన జీవితాన్ని దోసుకున్నాడు. ఏం దోసుకున్నాడు? దేవుడితో ఉండాల్సినటువంటి మహద్భాగ్యాన్ని దోసుకుంటూ వచ్చాడు. ఇంకా ఏం చేస్తా వచ్చాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ అధ్యాయం 4వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి. 10వ వచనం.
దొంగతనమునకును ఏం చేయడానికి హత్యను మన జీవితము నాశనం చేశాడా లేదా? ఎంత చక్కగా ఉందా? ఈ ఆకలి బాధ ఉందా? ఈ మరణ బాధ ఉందా? ఈ ముళ్ళ తుప్పలు గచ్చబోదలు ఈ మన జీవితంలో ఉన్నాయా? చెప్పరేమి? ఉన్నాయా? దేవుడు ఆదామును చేసినప్పుడు చక్కగా ఉంది. అవన్నీ లేవండి. ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీరు ఎన్ని లేవు. నాశనం చేశాడు మన జీవితాన్ని. చక్కగా పచ్చగా ఉండే కుటుంబాల్లో ఏం పెట్టాడు? చిచ్చు పెట్టాడు, నాశనం చేశాడు. అదే మనం కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. వాడు ఏం చేశాడంట? దోచుకున్న వాళ్ళ చేతి నుండి దీనులను, దరిద్రులను. దరిద్రులు కూడా ఉంది అక్కడ. దీనులు ఎవరు? దరిద్రులు ఎవరు? అన్ని తెలిసి కూడా పోగొట్టుకున్నవాడు దరిద్రుడు. అది ఎలాగ రక్షించుకోవాలో తెలియని వాడు దీనుడు. దీనుణ్ణి, దరిద్రుడిని కూడా దోసుకుంటూ వచ్చాడు. అటు దోసుకొనబడిన వారం మనం, దాసత్వములో ఉన్న వారం మనం, అమ్మబడిన వారం మనం. దేనికి అమ్మబడ్డాడు? పాతాళానికి కూడా అమ్మబడ్డాడు. లెక్కలు చూశాడు. ఇక మీదట ఏ ఒక్క ఆత్మ పాతాళానికి వెళ్ళడానికి లేదు. రేపు నువ్వు నా దానం అనడానికి లేదు. ఒకప్పుడు వాడి దానము, ఇప్పుడైతే ఆయన మాట. ఏం పాడుకుంటాం కదా? ఎవరు వంట మనం? ప్రభుని వాడను, ఎవరి కొరకు జీవించాలి? ఒకప్పుడు ఎవరి వారమే, మిగిలిన జీవితం వాడి కోసం గడుపుదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరి కోసం గడిపే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎక్కడుంటాడు ఆయన? ఆకాశ మహాకాశములు తేజోవాసులైన పరిశుద్ధ స్థలములలో కెరూబులు, శరాపులు, దూతగణాధిపతులు, దేవదూతలు, మహాదూతలు ప్రవేశింపలేని స్థలములో ఆయన ఉంటాడు. ఆ స్థలములోనికి మనం కూడా తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? మీ జీవము ఆయనతో కూడా దాచబడి, మీరు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీ జీవం ఆయనతో కూడా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి మన జీవము ఎంతదండ? క్రీస్తుతో కూడా తండ్రి యందు దాచబడి ఉంది. ఎంత గొప్ప భాగ్యము! ఒకప్పుడు ఎక్కడుంది? అపవాది యందు దాచబడింది. వాడు చస్తే వాడితో కూడా మనందరం కూడా చావడమే. ఇప్పుడు అట్లా కాదు. క్రీస్తు నందు మన జీవాన్ని భద్రం చేసి తండ్రి యందు దాచి ఉంచాడు. యుగాలు ఆయనతో కూడా ఉండు కొరకై ఆయనతో కూడా మనల్ని లేపి కూర్చుండి, అంటే క్రీస్తుతో కూడా మనం లేపి ఆయనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుడికి ఎంతైనా వందనస్తులమైన. చివరిగా హోషేయ గ్రంథము 13, 14 నేను ముగించాను. ఒక మాట చూసుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా. ఎక్కడుందంట? ఎక్కడున్నా చెప్పరేమి? తల్లులు కన్నవారు చెప్పండి. పిల్ల తలకాయ వరకు బయటకు వచ్చింది. లోపలుంటే అది వేరు. ఆపరేషన్ చేసి చెప్పరేమి? ఆపరేషన్ చేసి తీయొచ్చు. తలకాయ వరకు బయటకు వచ్చింది. ఎంత వేదన పడైనా కాలు కనాల్సింది. అదే అన్నాడు అక్కడ. మళ్ళీ చదివయ్యా. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు వారి. పిల్ల పుట్టు సమయమున సిలువలో బయటికి రాని శిశువైనట్టుగా బుద్ధి లేని వాడై ఏమైనా అంట. ఎక్కడికి రాడు? ఎవరిని గురించి చెప్పాడు అక్కడ? ఎబ్రాహిముని గురించి చెప్పాడు. కింద వచ్చిన ఇప్పుడు చదవండి. అయినను అండర్లైన్ చేసుకోవాలి. అయినను బుద్ధికి రాడు, కనడానికి బయటికి రాడు. ఆ మురికిలోనే, ఆ మట్టిలోనే, ఆ మలినములోనే, ఆ మాయలోనే జీవించాలని ఆశ
బయటికి రావాలని కోరిక ఇష్టం లేనివాడు, దానికి అలవాటు పడిపోయినవాడు, ఆ మురికిలోనే, ఆ పాపపు జీవితంలోనే కంపు కొట్టుకుంటూ జీవించే జీవితానికి అలవాటు పడిపోయినవాడు అయినను కంటిన్యూ చేయాలి కదా. అయినను పాతాళం ఎక్కడున్నాయంట? పాతాళ వశములో ఉన్నాడు. అయినను పాతాళ వశములో నుండి ఎక్కడి నుండి విమోచిస్తాడు? మనం అనుకుంటాం ఇంకా భూమి మీదే ఉన్నాం కదా, మా పాపాలు క్షమించి మమ్మల్ని విమోచించి ఎక్కడి నుంచి కాదు క్షమించింది, విడిపించింది అక్కడ నుండి. నీవు జీవించుతున్నావని మాట మాత్రం ఉంది, మృతుడి అంటే నువ్వు చనిపోయే వాళ్ళని అక్కడ ఉండవు. ఆత్మీయంగా నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. శరీరము నిష్ప్రయోజకమే, ఆత్మ జీవించు. ఆత్మను దేవుడు సంపూర్ణంగా రక్షించాడు. చదువునయ్యా, మాట తర్వాత మాట చదువు. ఏమన్నాడు? ఏమన్నాడు అంటే ఏం చదవాలి? మళ్ళీ అదే చదవాలా? ఎవరు పిలుస్తున్నాడు? మరణాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. భూమి మీద ఎవరైనా ఉన్నారా? పాతాళాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా? పాతాళము నుండి తను తాను తప్పించుకొని కలిగిన వాడు ఎవడు లేడు. అందరూ పాతాళ వచ్చమే. అయితే ఇక్కడ అన్నాడు ఆయన, ఓ మరణమా, ఏమన్నాడు? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? యెషయా గ్రంథము 25:8. యెషయా గ్రంథము 25:8 చదవండి. మరి అన్నడను ఉండకుండా వామ్మో, అందరినీ మరణం మిగుతుంటే ఆయన ఏం చేశాడంట? మరణాన్ని మింగాడు. మరణాన్ని మింగాలంటే ఎవరు మింగారు? చెప్పండి. పరిశుద్ధుడే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మాత్రమే, అనగా దేవుడు మాత్రమే మరణానికి, చెప్పండి, మరణానికి అతిథుడు. అంటే మరణానికి మించిన వాడు ఆయన. దేవుడికి మాత్రమే మరణం లేదు. తప్పు చేసినప్పుడు దేవదూతలకు మరణం వచ్చింది, తప్పు చేసినప్పుడు కెరూబులకు మరణం వచ్చింది, తప్పు చేసినప్పుడు సరూపులకు మరణం వచ్చింది, తప్పు చేసినప్పుడు మహాదూతలకు మరణం వచ్చింది. తప్పు చేస్తే ఎవరికైనా మరణం ఉంది. మరణానికి అతీతుడైనటువంటి వాడు అంటే అతీతము మరణానికి మించిన శక్తి కలిగిన వాడు దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంట? మానవుడిగా వచ్చి ఆ పిల్లలు ఎబ్రీపత్రిక ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసంలో పాలుభాగస్తుడై మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ఏం చేశాడంట? మింగేశాడు. మరణాన్ని మింగాడని మనం అనుకుంటాం. నా కోసం ఏదో క్రైమ్ ఏ క్రైమ్ చెల్లించాడు తెలుసా? కూడు కొట్టే కోసం కాదాయన, నీకు కూడు కొట్టేయడానికి మాత్రమే కాదాయన వచ్చింది. నిన్నేదో సామాన్యమైనటువంటి ఆ ప్రజల్లోంచి తీసుకొచ్చి నిన్నేదో గనుడుగా శాల్వాలు కప్పడానికి మాత్రమే కాదు నేను తీసుకొచ్చింది. ఏ స్థితిలోంచి అది తీసుకొచ్చాడో అది తెలిస్తే జీవితంలో ఎప్పటికీ ఎన్నటికి ఏం చేయమంట? ఆయన ఆరాధింపుగా ఉండలేడు. ఒకరోజు కాదండి, ఒకరోజు కాదు ఇది. మళ్ళా చదువుతారా? యెషయా గ్రంథము 25:10 8 చదవండి. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. అంతకుముందు ఏముంది? బాష్ప బిందువు అంటే ఏంది? కన్నీరు. ప్రతి ఒక్కడికి ఏడుపే. పుట్టింది మొదలుకొని తల్లి గర్భముల నుండి ఆ వార్త నుంచి బయటకు వచ్చాడా ఏం చేస్తే చచ్చిందాకా ఏడుపే. ఆత్మీయంగా వేడిపే, భౌతికంగా వేడిపే. దేవుడితో ఉండలేకపోతున్నానని ఏడుపు, భూమి మీద బతకలేకపోతున్నానని ఏడుపు. పుట్టేటప్పుడు ఏడిపే,
చచ్చేటప్పుడు కూడా బాధలు భరించలేక ఏడిపే. ఏమవుతుంది దానివల్ల అంటే ప్రతి వారికి ఏముంది? కన్నీటి పార్శ్వ బిందువుని ఆయన ఏం చేశాడు? విడిచివేశాడు. ఇంకెన్నటికి నీ వేదన లేకుండా ఆయన కొట్టివేశాడు. ఆ వేదన ఎవరు పడ్డారు? సమయం సాధనాకుడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఎవరు పడ్డారంట? ఆయన పొందుతూ వచ్చాడు. పురిటి నొప్పులు పడతా వచ్చాడు. మనం బయటికి రాక లోపలే ఉండడానికి ఇష్టపడతా వచ్చినప్పటికీ ఆయన కనేంత వరకు, ఆ బిడ్డ బయటికి అలా పిండం బయటకు వచ్చేంత వరకు నొప్పులు పడతాడు. కొంతమంది కంట కంటనే చుట్టుకుంటారు. కంట కంటనే బిడ్డ బతికింది, కానీ ఆ తల్లి ఎంత భయంకరమైన పరిస్థితితో ఎరుగుతుంది. మీరు ఈరోజు ఏమొచ్చిందంట? కాస్త నొప్పులు భరించలేనంటే కొంతమంది ఏం చేస్తున్నారు? ఆపరేషన్ చేయించుకున్నారు. అసలు ఆపరేషన్ చేసుకోవడం ఎందుకు తిప్పాలనుకుంటే ఏం చేస్తున్నారు? ఇంకా 7వ సాట అద్దె గర్భం తెచ్చుకొని బిడ్డలకు అంటున్నారు. అవును కదా? వాళ్ళ అందము ఇవన్నీ తరిగిపోకూడదు, కానీ బిడ్డలు ఉండాలి. ఏదో రూపంగా కానీ అలాగే చేయలేదు ఆయన. దేవదూతలను పంపిలా, మహాదూతలను పంపిలా, కెరూబులు పంపిలా, శరాపులు పంపిలా, లేకపోతే భూమి మీద మహానీయులు మహానుభావులన్న వాళ్ళని పంపిలా. ఎవరిని పంపించాడంటే ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాయంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన బిడ్డల పట్ల తను కలిగిన వాత్సల్యత, తన బిడ్డల పట్ల తను కలిగిన ప్రేమ, తన బిడ్డల పట్ల తను కలిగిన సంతృప్తిని తాను మాత్రమే అనుభవించుకోవడం. ఇప్పుడు రాని ప్రకటన గ్రంథము 1:6 మళ్ళీ చదవండి. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను ఎవరికి? సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఒక రాజ్యం అంటే రాజులుగాను యాజకులుగాను ఏం చేశాడు? చేశాడు. ఒకప్పుడు రోమిలికి రాసిన పత్రిక 5:10 కూర్చోండి. ఒకప్పుడు ఏమై ఉన్నాం? అది ఒకప్పుడు ఏమై ఉన్నాం? శత్రువులు. ఏం చేశాడు ఇప్పుడు? చాలమ్మా. ఏం చేశాడు ఇప్పుడు? ఆయనకి సమీపస్తులుగా చేయడం కాదు, రాజ్యముగాను యాజకులుగాను చేసేసాడు. అయిపోయింది. ఆయన అవునన్నా కాదన్నా తండ్రి లేదు. ఇక నువ్వు తీర్చుకోవాల్సినంత ఉగ్రత అంతా, నీకు ఏమేమి క్రైమ్ చెల్లించాలి లెక్కలు చూసి మరి ఇచ్చా. వాళ్ళు అనడానికి లేదు, వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళ వల్ల ఇంకా ఏమైనా నీకు ఇవ్వాలంటే నేను ఇస్తాను, కానీ వాళ్ళు నువ్వు ఎవరు అనడానికి వీలేనే లేదు. ఎంత గొప్ప ధన్యత! ఎక్కడ ఉండవలసిన వారము, ఏమైపోవలసిన వారము. మనం అనుకుంటాం ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? సుమారు 900 సంవత్సరాల పైనే బతికాడు. మొదటి కాలంలోనైనా పాపం చేసి ఏమయ్యాడు? చనిపోయాడు. పండు తిని దినము నీవు నిశ్చయముగా చచ్చిపోతాడు. మరి 900 సంవత్సరాలు అంటే బతికాడు. భౌతికంగా బతికాడు, ఆత్మీయంగా చనిపోయాడు. భౌతికంగా భార్య బిడ్డలు కుటుంబాలు అన్ని కన్నాడు, కానీ దేవుడితో సంబంధాల్లో సవాసములో దేవుడి సన్నిధిని పోగొట్టుకొని చచ్చిపోయాడు. ఆత్మీయంగా చచ్చిపోయాడు. మనం కూడా అలా చనిపోయిన వారమే. అలా చనిపోయినటువంటి మన బ్రతుకులను క్రీస్తుతో కూడా మనం బ్రతికించుట కొరకై క్రీస్తు మన కొరకు ఏం చేయాడు? చనిపోతా వచ్చాడు. దేవా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు. ఏమిచ్చి రుణమో తీర్చుకో. నా కోసం మరణాన్ని మింగావు. మరణమా ఇంకెక్కడని? మరణం అందరిని మింగుతా ఉంది. మరణాన్ని నువ్వు మింగేసావు. ప్రకటన గ్రంథం 19 మనం వెళ్తాం. ఇప్పుడు సమయం చాలు. మరణాన్ని కూడా ఏం చేశాడు? పాతాళంలో నిత్య నరకాగ్నిగుండంలో వేసాడు. నా బిడ్డలు నువ్వు ఎంత నిత్య చేస్తావా అని. దేవుడికి మనకి లేని సుఖం అది. సుఖాన్ని అంతా పోయింది, సంతోషం అంతా పోయింది, సంబంధాలన్నీ పోయినాయి. అన్నీ పోగొట్టుకున్న మన బ్రతుకి క్రీస్తునందు తండ్రితో అన్నీ మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనవసరమైన. లేచి నిలబడతాం. దయచేసి బిగ్గరగా ఆరాధన చేయండి. చిన్నగా మనసులో చేయదు. ఒకవేళ నేను బిగ్గరగా చేయలేకపోతున్నానంటే అభ్యంతరం ఏం లేదు.
చివరిలో చేయండి, మళ్ళీ సమయం ఇస్తాం.